నమస్తే. వెల్కమ్ టు రెడ్ టీవీ. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ జోసెఫ్ సినీ పరిశ్రమ నుండి సీఎం స్థాయికి ఎదిగి ఒక్కో అడుగు ముందుకేస్తున్న వేళ ఆయనకు ఒక అగ్ని పరీక్ష ఎదురైంది. ఇప్పుడు ఆ పరీక్షను ఏ విధంగా గట్టెక్కిస్తారు అని చెప్పి అందరూ అటువైపు చూస్తున్నారు. తమిళనాడులో ఒక బాలిక కిడ్నాప్ గురై అత్యంత కిరాతకంగా హతమార్చబడి మరి అందరి దృష్టిని ఆకట్టుకుంది. అంతేకాకుండా ఆ సంఘటన ఇప్పుడు తమిళనాడులో ఇటు ప్రజలను, అటు సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టిన విజయ్‌కి ఒక సవాల్‌ను విసిరింది. అయితే ఈ సవాల్‌ను ఏ విధంగా ఛేదిస్తారు అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ముఖ్యంగా విజయ్ అధికారం చేపట్టిన తర్వాత మహిళా భద్రత కోసం ప్రత్యేకమైన వింగ్‌ని ఏర్పాటు చేశారు. దీనితో మహిళలందరూ గూడా ఆయన వైపు చూస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఈ సంఘటనకు సంబంధించి సాలూరుకు సంబంధించిన ఈ బాలిక ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదువుతుంది. తర్వాత తను అంటే స్కూల్‌కి వెళ్లి వచ్చిన తర్వాత సాయంత్రానికి బయటికి వెళ్ళే క్రమంలో దుండగులు ఆమెను అపహరించి స్థానికంగా ఉన్న చెరువు వద్ద హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తమిళనాడులో ఈ సంఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. అంతేకాకుండా ఆ బాలిక శవాన్ని సైతం తీసుకునేందుకు ఆ కుటుంబ సభ్యులు నిరాకరిస్తూ వస్తున్నారు. దీనితో సీఎం విజయ్‌కి అస్సలు సవాలు ఎదురైందని చెప్పక తప్పదు. సాలూరు పోలీస్ స్టేషన్ ముందు అమ్మాయి మృతదేహంతో తల్లిదండ్రులు, స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ విషయంపై లేదంటే ఈ సంఘటనపై సీఎం స్పందించాలి, తమకు న్యాయం చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సంఘటనకు సంబంధించి ఇప్పటికే ముగ్గురు వ్యక్తుల పేర్లు బయటికి వచ్చాయి. అందులో భాగంగా సీసీ ఫుటేజ్ ఆధారంగా ఆ దుండగులను గుర్తించినట్లుగా పోలీసులు చెప్తున్నారు. వారిలో కార్తీక్, మోహన్, రాజ్ ఆ అమ్మాయి వెనకాలే పరిగెడుతూ లేదంటే ఆ అమ్మాయిని అనుసరిస్తూ ముందుకు వెళ్ళి ఆ తర్వాత ఆ అమ్మాయిని అపహరించినట్లుగా మరి పోలీసులు గుర్తించడం జరిగింది. అందులో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లుగా సమాచారం తెలుస్తుంది. ముఖ్యంగా ఈ బాలిక హత్యకు సంబంధించి సీఎం విజయ్ ఏ విధంగా స్పందిస్తారు, వారికి ఏ విధంగా న్యాయం చేస్తారు అన్నది కూడా ఇప్పుడు తెలియాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడంతా ఆందోళన వాతావరణం నెలకొంది. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చాంశంగా మారింది. పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయ్‌కి ఎదురైన మొదటి సంఘటన అని చెప్పొచ్చు. లేదంటే ఇది మొదటి సవాలు అని చెప్పుకోవచ్చు. ఈ సంఘటనను ఏ విధంగా డీల్ చేస్తారు? పోలీసులు ఏ విధంగా సహకరిస్తారు? ప్రతిపక్షాలు ఏ విధంగా దీనిపైన ఆందోళన చేసేందుకు అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే దుండగులను శిక్షించేందుకు మరి ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం ఎటువంటి కట్టుదిట్టమైన భద్రతలు తీసుకుంటారన్నది కూడా చర్చాంశంగా మారింది. ఇప్పటి వరకు సినిమా ఏదైతే చిత్రీకరణలో జరిగినట్లుగా ఆయన సీఎం స్థాయిలో ఉండి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అనేక హామీలు ఇచ్చారు. కొత్తగా పథకాలు చేపడుతున్నారు. వినూత్నంగా ప్రజల్లోకి వెళ్తున్నాడు. ముఖ్యంగా కొద్ది రోజుల క్రితమే ఆయన వాహనాలను ఎలక్ట్రికల్ వాహనాలను కూడా ప్రారంభించడం జరిగింది. స్వయంగా ఆయన వాహనాన్ని నడిపి ముందుకు సాగిన పరిస్థితి కనిపించింది. కానీ ఇప్పుడు ఒక మహిళ అంటే ఒక బాలిక 5 ఏళ్ల బాలిక హత్యకు గురి కావడం అత్యంత దారుణంగా మరి ఈ సంఘటన చోటు చేసుకోవడంతో సీఎం విజయ్ ఏ విధంగా స్పందిస్తారు అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఒకవేళ గనక ఆయన తీరు కనుక మరి అనుకూలంగా ఉంటుందా? లేదు అంటే ప్రతిపక్షాలకు ఇది ఒక అవకాశం ఇస్తాడనేది కూడా ప్రతిపక్షాలు ఎదురు చూస్తున్నాయి. ఈ ఈ సంఘటనలో మరి సీఎం తీసుకునే నిర్ణయాలు కావచ్చు, పోలీసు ఇన్వెస్టిగేషన్ కావచ్చు, ఇప్పటికే ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో అలజడి జరిగే సమస్యకు దారి చేసే అవకాశం ఉంది కాబట్టి వీటిని ఏ విధంగా ఆయన అధిగమిస్తాడన్నది కూడా చర్చాంశంగా మారింది. ఇప్పటికే ఈ సంఘటన పైన కేసు నమోదు చేసిన పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టడం జరిగింది. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. దీంట్లో మరొకరి హస్తం కూడా ఉంది అని చెప్పి పోలీసులు అనుమానం చేస్తున్నారు. ఎవరైతే ఆ బాలిక సాలూరుకు సంబంధించిన చుట్టుపక్కల ఉన్న వారు ఈ అమ్మాయిని హతమార్చారు అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. వారిని ఏ విధంగా మరి అదుపులోకి తీసుకున్న తర్వాత వారిని విచారిస్తే పూర్తి స్థాయిలో సమాచారం అంతా వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికీ ఈ సంఘటన అయితే
తమిళనాడులో పెద్ద ఎత్తున చర్చ అయితే కొనసాగుతుంది. ఈ సంఘటన విజయ్ ప్రభుత్వానికి ఒక అగ్ని పరీక్షగా చెప్పుకోవచ్చు.